శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లను బొజ్జల రిషితారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ నెలన్నర రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెలవుల్లో తిరిగిన ప్రదేశాలు బంధుమిత్రులతో గడిపిన మధుర స్మృతులతో ఉండే విద్యార్థులకు పాఠశాలలు తెరుస్తున్నారన్న భావన కాస్త ఆందోళన కలిగించడం సహజం. కానీ ఈ దఫా అటువంటి మీ మాసంకు ఏమాత్రం తావు లేకుండా ప్రభుత్వం విద్యార్థుల ఉత్సాహాన్ని నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టింది. తొలి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం. ఓకే సెంటర్ పెట్టుకోండి. రాధాకృష్ణ విద్యార్థి మిత్రులను కిడ్స్ పంపిణీ చేయబోతోంది. హారిక వచ్చిందా? దినేష్ మోహన్ కృష్ణ మోహన్ కృష్ణ దంతసి తేజ సాయి ఫోటో పర్లేదు ఇవ్వండి మా బ్యాగ్. ఓకే ఒక వీడియో దిగో అట్లా మరి రాదు గవర్నమెంట్ పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ విత్ స్కూల్ యూనిఫామ్స్, కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కోసం హెడ్ మాస్టర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి రావడం అయింది. జెడ్పీ హై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్, 100 years కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్. ప్లస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా బాగా మంచి ఎన్వైరన్మెంట్తో మిగతా అన్ని ఎడ్యుకేషన్ కాకుండా ఎన్సీసీ కానీ, దాని తర్వాత యోగా కానీ, దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వొకేషనల్ కోర్సెస్ కానీ అన్ని ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిడ్డ డెవలప్మెంట్ కోసం ఒక చదువుకునే కాదు, అన్ని కలిసి ఉంటేనే ఓవరాల్ గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి. సో ఇక్కడ ఈ స్కూల్లో అది ప్రొవైడ్ చేసేది ఒక ఇదే. ఈ స్కూల్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆదర్శంగా తీసుకొని ఈ అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అది కాకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ 1 year అయిన దానికి బాబు గారు తల్లికి వందనం స్కీమ్ అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి బెనిఫిషరీస్ కి డబ్బులు పడతాయి అకౌంట్స్. ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో 3 నుండి 4 ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్లో 15,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది.
సో ఈ రోజు స్కూల్ రీఓపెన్ అయిన రోజు స్కీమ్ అనేది వచ్చింది, ఎఫెక్ట్ రావడం అనేది ఒక చాలా మంచి అయింది. అండ్ బాబు గారు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారు. లోకేష్ గారు కూడా మినిస్టర్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకుంటారు కాబట్టి ఈ 5 yearsలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి అప్లిఫ్ట్మెంట్ వచ్చి మారుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లే ఈ రోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తున్నారు స్కూల్స్కి, ఇప్పుడు నుంచి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం స్కీమ్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీల్స్ కూడా పౌష్టికంగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి. సో తప్పకుండా ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కరి కూడా నీట్గా అందేటట్టు ప్రయత్నిస్తాం.